బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధానిపై చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఢిల్లీలోని ఎస్సీఆర్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అధిక వర్షంతో నగరంలో పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దేశ రాజధానిపై చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అధిక వర్షపాతంతో నగరంలో పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. శైత దాదాపు ఏదైతే ఢిల్లీలో ఒక్కసారిగా కూడా, ఎందుకంటే మనకు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి వాతావరణంలో మార్పులు మాత్రము మనకు ఒక 15 రోజుల డిఫరెన్స్ తో ఉంటుంది. ఇక్కడ ఢిల్లీలో నిన్నటి నుంచి కూడా కొంత వాతావరణంలో మార్పు ప్రారంభమైంది. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పుడు కూడా చాలా మబ్బులతో కూడినటువంటి మేఘాలతో మొత్తం అంతా కూడా ఢిల్లీ నగరం అంతా కూడా భారీ వర్షాలతో ఈదురు గాలులతో మాత్రము కొంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే మనకు ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు మనకు ఐటీఓ, తర్వాత ఎన్సీఆర్, మధురా రోడ్డు, తర్వాత ఇక్కడ మనకి సాకేత్, ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి మనకు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ రూట్, తర్వాత న్యూఢిల్లీ రూటు, కీలంపుర, ఈ ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ తో దాదాపు 4-5 కిలోమీటర్ల మేర వరకు కూడా ట్రాఫిక్ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా నిమిషానికి కూడా వర్షాలు కూడా వర్షపాతం పెరుగుతూ వస్తుంది. అయితే ఏదైతే ఉదయం పూట అందరూ కూడా ఉద్యోగాలకు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళేటటువంటి సమయం కాబట్టి అందరూ కూడా వెళ్ళలేక దాదాపు 4-5 కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు, తర్వాత సైకిళ్లు, తర్వాత చిన్న చిన్న ఆటోలు, బస్సులు కూడా మొత్తం క్యూ ముందు కదలలేక భారీ క్యూతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే వాతావరణ శాఖ మాత్రము ఇప్పటికి వరకు కూడా ఇంకా 24 గంటల వరకు కూడా ఇలాగే ఉంటుంది. రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. దీనితో పాటు ఈదురుగాలు కూడా ఇస్తున్నాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది.